ఏఐసిసి ఆఫీస్ నుంచి నిగంబోధ్ ఘాట్ వరకు మన్మోహన్ అంతిమయాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో నిగంబోధ్ ఘాట్లో మన్మోహన్ అంత్యక్రియలు జరుగుతాయి. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంత్యక్రియలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని హాజరవుతున్నారు. మాజీ ప్రధానికి పుష్పాంజలి ఘటిస్తారు అందరూ. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాల అధికారులు మన్మోహన్కి నివాళులర్పిస్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి యావత్ దేశము అంతిమ వీడ్కోలు పలుకుతున్న సందర్భం ఇది. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని, మౌనముని అని ముద్రపడ్డ మన్మోహన్ చేసిన సేవల్ని ఆసేతు హిమాచలము ఇప్పుడు గుర్తు చేసుకుంటోంది. 1991 నుంచి 2024 వరకు దేశ నిర్మాణంలో ఆయన పాత్రని నిన్నటి తరం నెమరు వేసుకుంటోంది. ఆయన సేవల్ని ఈ తరం తెలుసుకుంటోంది. మన్మోహన్ సింగ్ 1991లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన, 2004లో ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన ఆయన జీవితంలో అన్ని యాక్సిడెంట్లే. కానీ ఈ అనుకోని ఘటనలు దేశానికి మేలు చేశాయి. మేలు చేయడమే కాదు, దేశాభివృద్ధికి బాటలు పరిచాయి. లైసెన్స్ రాజ్ వ్యవస్థకు చరమగీతం పాడి ఆర్థిక సరళీకరణ ప్రవేశపెట్టారు మన్మోహన్ సింగ్. సుంకాలను భారీగా తగ్గించారు. విదేశీ పెట్టుబడిదారులకు కొర్రీలు తగ్గించారు. దేశీయంగా ఉన్న వ్యాపారస్తులకు కూడా వెసులుబాటిచ్చారు. ఇక ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల కాలం ఉన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికాతో అణు ఒప్పందం జరిగిన, ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిన అన్నీ మన్మోహనుడి జమానాలోనే. అయితే 2G స్పెక్ట్రం కుంభకోణం జరిగిన, రాజకీయ విమర్శలు వెల్లువెత్తిన తొణకలేదు, బెణకలేదు. మన్మోహన్ సింగ్ మౌనంగా ఉండే ఆర్థిక మేధావే అయినా అంతే ధీటుగా జవాబిచ్చే మిస్టర్ పర్ఫెక్ట్ కూడా. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ ఫస్ట్ స్పీచ్ నుంచి ప్రధానిగా చివరి స్పీచ్ వరకు అదే ధోరణి కనిపించింది ఆయనలో. ఎలాంటి మాటల దాడి జరిగినా, ఎలాంటి విమర్శలు వచ్చినా ఎదుర్కోవడానికి తాను సిద్ధమంటూ 1991లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మన్మోహన్ వ్యాఖ్యానించారు. చివరిగా 2014లో ప్రధాని పదవి నుంచి గుడ్ బై చెప్పే సందర్భంలో కూడా ప్రెస్ మీట్లో ఇలాగే మాట్లాడారు. తాను విలేకరుల సమావేశాలకు భయపడే ప్రధానమంత్రిని కానంటూ మన్మోహన్ సింగ్ నాటి ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. టీవీ9 స్క్రీన్ మీద 2 బాక్సులో విజువల్స్ చూస్తున్నాం. మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం, కొనసాగుతోంది. ఇక ఎక్కడి దాకా అంటే మన రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్న నిగంబోధ్ ఘాట్ దాకా. అక్కడే ఇక అంతిమ సంస్కారాలు జరుగుతాయి. అంత్యక్రియలు జరిగే చోటు అదే నిగంబోధ్ ఘాట్. అక్కడ ఆల్రెడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. త్రివిధ దళాలు కావచ్చు, అధికారులు కావచ్చు, నేతలు కావచ్చు అక్కడికి వచ్చి సిద్ధంగా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. సో మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర కొనసాగుతోంది. నిగంబోధ్ ఘాట్ వరకు వెళ్తోంది. సరిగ్గా 11:45 అంత్యక్రియలు జరగబోతున్నాయి. రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం అంత్యక్రియలు జరిగే నిగంబోధ్ ఘాట్. ఇక్కడికే అంతిమయాత్ర తరలుతోంది. అక్కడ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిపోయాయి. 11:45 తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి. ఇక మన్మోహన్ మరణ వార్త తెలిసిన తర్వాత అందరూ దేశానికి సేవల్ని స్మరించుకుంటున్నారు. ఆ ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ. ఆయన పార్థివ దేహం పక్కనే నిలబడి ఉన్నారు అంతిమయాత్రలో. అలా సన్నిహితులు, ప్రముఖ నేతలందరూ అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీని చూస్తున్నాం ఫస్ట్ బాక్స్లో. మన్మోహన్ సింగ్ పార్థివ దేహం పక్కనే అదే వెహికల్లో నిలబడి ఉన్నారు. అంతిమయాత్ర ఇక నిగంబోధ్ ఘాట్కి చేరుకున్నట్లుగా మనకు క్లియర్గా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ బాక్స్లో బోర్డు కూడా మనకు కనిపిస్తోంది, నిగంబోధ్ ఘాట్ అని. ఇక ఇటు అంత్యక్రియలు జరిగే నిగంబోధ్ ఘాట్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లోనే అంత్యక్రియలు జరగబోతున్నాయి. మన్మోహన్ సింగ్ అంటేనే ఒక వినమ్రత, విధేయత గుర్తుకొస్తాయి. అయితే అదే కాదు, వివాదాలకు కూడా చాలా దూరంగా ఉండడం
మన్మోహన్ సింగ్ ప్రత్యేకత. ఈ విలక్షణ వ్యక్తిత్వమే ఆయనని శిఖరాలకు చేర్చింది. పదవుల్ని ఆయన వెతుక్కోలేదు, పదవులే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. అందుకే మన్మోహన్ని ఎప్పటికీ సింగ్ ఈజ్ కింగ్ అని అంటారు. అంటే మన్మోహన్ సింగ్ ఇవాళ లేరు. అయినా దేశం మీద, దేశ రాజకీయాల మీద, దేశ ప్రజల జీవితాల మీద మన్మోహన్ సింగ్ వేసిన ప్రభావం అంతా ఇంత కాదు. సో ఇవాళ దేశమంతా ఆయనకు కన్నీటి వీడుకోలు పలుకుతోంది, ఆయన చేసిన సేవల్ని స్మరించుకుంటోంది. నిగంబోధ్ ఘాట్ లో మనం 2 లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ఒకటి అంతిమ యాత్ర నిగంబోధ్ ఘాట్ వరకు తరలుతోంది, దగ్గరకు వచ్చేసింది. ఇటు నిగంబోధ్ ఘాట్లో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంత్యక్రియలు జరుగుతాయి మరికొద్దిసేపట్లో 11:45 తర్వాత. ఇక ప్రముఖులు, నేతలు, ఆయనతో పనిచేసిన స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రజలు మన్మోహన్ సింగ్ చేసిన సేవల్ని స్మరించుకుంటున్నారు. మనం చూస్తున్నాం 2 రోజులుగా ఆయన అవిభాజ్య భారత్లో పుట్టారు. ఇప్పుడు ఆయన జన్మించిన గ్రామం పాకిస్తాన్లో ఉంది. అక్కడి వారు కూడా మన్మోహన్ సింగ్కి కన్నీటి వీడుకోలు పలకడం, ఆయన గురించి స్మరించుకోవడం మనం చూసాం. అవకాశం ఉంటే అక్కడి దాకా రావాలనుందని కూడా వాళ్ళు మాట్లాడడం మనం చూసాం. ఇవాళ యావత్ దేశము మన్మోహన్ సింగ్ సేవల్ని స్మరించుకుంటోంది. ప్రముఖంగా మన్మోహన్ సింగ్ అనగానే ఒక పర్యాయపదంలాగా ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక రంగంపై ఆయన వేసిన ముద్ర, ప్రభావం చాలా స్పష్టమైంది. దేశం ఇంతగా ఎదగడానికి ఆయన ఒక ప్రముఖ కారణమని అందరూ వేణుల్లా కొనియాడుతున్నారు.